తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాపకర్పులను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానా హి తందనానా పురే తందనానా భళ ధన్యవాదాలు. తర్వాత మన ముందుకు రాబోతున్నారు రామాచారి బృందం. భక్తి గీతాలు ఆలపించడానికి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన కొమాండూరి రామాచారి ఈటీవీ పాడుతా తీగ కార్యక్రమంతో అనలేని కీర్తిని సంపాదించుకున్నారు. అలానే వారు అనేక మంది శిష్యులను తయారు చేశారు. వారి శిష్యు బృందంతో వారు మన ముందుకు వస్తున్నారు. ఈనాటి మన కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు ఉడిపి అష్టమఠాల్లో ఒకటైన పలిమారు మఠం పీఠాధిపతి శ్రీ విద్యాధీశ తీర్థస్వామివారు, అలానే హర్షగురుకులం స్థాపకులు సాధుయోగు పుంగవులు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు, తొగుట మఠం పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు మరి కాసేపట్లో మనని ఆశీర్వదించడానికి ఇక్కడికి వస్తున్నారు. భక్తులందరూ దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రామాచారి గారి బృందాన్ని భజన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులు కార్యక్రమానికి ముందే సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. మీ సెల్ ఫోన్లు జాగ్రత్త, విలువైన వస్తువులు జాగ్రత్త. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిస్తుంటోంది. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక పవిత్ర కార్యం. ఆనందంతో ఉత్సాహంతో జరుపుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మీ చక్కటి సహకారం మాకెంతో అవసరం. రామాచారి గారి బృందాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దయించి కూర్చోండి. స్టేడియం లోపల ఉన్న భక్తులకు సవినయపూర్వక విజ్ఞప్తి. కార్యక్రమం ప్రారంభమైంది భక్తి గీతాలాపనలతో, భజనలతో. దయచేసి కూర్చోండి. అల్లదిగో శ్రీశైలం, అదియేనా శ్రీశైలం. మల్లికార్జునుడు కాపురముండే ఇల్లదియేనా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం, అదియేనా శ్రీశైలం. మల్లికార్జునుడు కాపురముండే ఇల్లదియేనా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం, అదియేనా శ్రీశైలం. సురల దొరల మణి కిరీటములలో మెరపులడు
శ్రీశైలం అది ఏనా శ్రీశైలం దాకున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం దాకున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం అక్కడికే వెళదాం హరాయని ఒక్కొక్క మెట్టే కడదాం ఒక్క నిమిషమిక వదలం అయ్యను పక్క నుండి ఇక కదలం హరో హరో హర హరో హరో హర హరో హరో హర 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 హరో హరో హర హరో హరో హర హరో హరో హర 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 హరోం హరోం హర హరోం హరో హర హరోం హరో హర 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 హరోం హరోం హర హరోం హరో హర హరోం హరోం హర 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 కార్తీక మాసంలో శివకేశవ క్షేత్రాలను దర్శిస్తే అత్యంత పుణ్యఫలం అంటారు. అందుకనే ఆ భాగ్యాన్ని ఈ కోటి దీపోత్సవ వేదిక మనందరికీ కల్పిస్తోంది. ఈ వేదిక సమీపంలోనే శ్రీశైలం, వేములవాడ, సింహాచలం, యాదగిరిగుట్ట, ద్వారకా, తిరుమల తదితర క్షేత్రాల నుంచి స్వాములు అందరూ కూడా ఇక్కడికి వెంచేశారు. ఆ మూర్తుల్ని కూడా దర్శించుకొని తరిద్దాం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించిన రథాలు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి ప్రాంగణంలో.